హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మనం లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, బాగానే ఉంది వన్ డే టోర్నమెంట్. బట్ ఆఫ్ లేట్ అంటే 2023 వరల్డ్ కప్ తర్వాత తీసుకుంటే మనం చాలా బైలాటరల్స్లో వన్ డేస్లో ఓడిపోతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏమో వన్ డే వరల్డ్ కప్ ఉంది సౌత్ ఆఫ్రికాలో. మరి మన ప్రిపరేషన్ కరెక్ట్గానే ఉందా? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే మీరు చూడండి, మనం శ్రీలంకతో రెండేళ్ళు అయిపోయింది అనుకోండి. శ్రీలంకతో ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ ఆగస్ట్లో అనుకుంటా, ఆగస్ట్ 2024 మనం వన్ డే సిరీస్ ఓడిపోయాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అన్ని మ్యాచ్లు ఓడిపోయాం ఆ సిరీస్లో. అయితే ఒక మ్యాచ్ గెలిచాం, ఓకే. ఒక సిరీస్ అయితే ఓడిపోయాం. తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో ఓడిపోయాం. సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్తో ఓడిపోయాం ఇండియాలోనే. సో మనకి తాజాగా ఇంగ్లాండ్ గడ్డ పైన ఓడిఐ సిరీస్ ఓడిపోయాం, 2-1తో ఓడిపోయాం. సో బైలాటరల్స్ మనం రెగ్యులర్గా ఓడిపోతున్నాం. మరి వరల్డ్ కప్కి మనం ప్రాపర్ ప్రిపరేషన్ ఉందా ఏంటి, ఎక్కడ లోపం ఉందా అనేది వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాటింగ్ విషయంలో నాకు పెద్దగా భయం లేదు. ఎందుకంటే మీ టాప్ 3 వెరీ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్స్. వాళ్ళ గురించి యూ కెన్ డిపెండ్ ఆన్ దెమ్. అంటే మనకి ఇండియాకి ఆ ట్రెడిషన్ చాలా రోజుల నుంచి ఉంది. ఒకప్పుడు విరాట్, రోహిత్, శిఖర్ ధవన్ ఉన్నప్పటి నుంచి కూడా టాప్ 3 మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటూ వచ్చారు. తర్వాత కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఇప్పుడు శుభ్మన్ గిల్ వచ్చాడు. శుభ్మన్ గిల్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, గ్రేట్ ఫామ్లో ఉన్నాడు, రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అండ్ రోహిత్ శర్మ మనం నిన్న చూసాం, ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ అండర్ ప్రెషర్. అంత ప్రెషర్లో ఇప్పుడు నోటీస్ పీరియడ్లో ఉన్న ఒక ఎంప్లాయీ లాగా అలాంటి సిచ్యుయేషన్లో అతను ఆడిన ఇన్నింగ్స్ అగేన్స్ట్ ఏ టాప్ క్లాస్ అటాక్. బాల్ వాస్ మూవింగ్ అరౌండ్. Jofra Archer is in great form. Jofra Archer, Atkinson, of course, Josh Tongue and Sam Curran. అలాంటి బౌలర్స్ని ఫేస్ చేస్తూ ఇంగ్లీష్ కండిషన్స్లో పిచ్ ఫ్లాట్గా ఉండొచ్చు, కానీ రోహిత్ శర్మ మొదట్లో కొంత టైం తీసుకుని తర్వాత తనదైన స్టైల్లో ఆడిన ఇన్నింగ్స్. సో రోహిత్ ప్రెషర్లో కూడా ఆడగలరు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ బై అక్రాస్ ద టేబుల్. మీరు వెళ్ళి షాప్లో కొనుక్కునేది కాదు. మీకు ఫ్లేమ్ బాయిన్స్ కావాలి. ఫ్లేమ్ బాయిన్స్ ఎక్కడ కావాలి? ఫ్లేమ్ బాయిన్స్, అగ్రెసివ్ ఇంటెంట్, ఫియర్లెస్నెస్, ఇవన్నీ T20లు కావాలి. బట్ ఇక్కడ కూడా మీకు అగ్రెసివ్ ఇంటెంట్ కావాలి. బట్ మోర్ దాన్ దట్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ టెంపర్మెంట్ కావాలి, ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. ఇక్కడ 50 overs ఆడాలి. 50 overs అంటే తక్కువేం కాదు. సో అక్కడ దానికోసం అని రోహిత్, విరాట్ అండ్ శుభ్మన్ గిల్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. శ్రేయస్ అయ్యర్ కూడా బాగా ఆడాడు, 1-2 innings. అండ్ రాహుల్ ఈ సిరీస్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఆడిన 2 matches. బట్ రాహుల్ కొన్ని కన్సిస్టెన్సీ, అతని ఎబిలిటీ మనకు తెలుసు. సో బ్యాటింగ్ విషయంలో నాకు పెద్దగా భయం లేదు. అక్షర్ పటేల్ ఒక ఇన్నింగ్స్ బాగా ఆడాడు, ఒకటే ఇన్నింగ్స్, కానీ ఆ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు అక్షర్ పటేల్ ఆ ఫస్ట్ మ్యాచ్లో. సో అతను వీ నో హీ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్. సో ఇంకా మనకు హార్దిక్ పాండ్యా లేడు. హార్దిక్ పాండ్యా కానీ నితీష్ రెడ్డి ఉంటే మన బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంటుంది. సో బ్యాటింగ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లం మనకు అంతా కూడా బౌలింగ్లో ఉంది. మనం పర్టికులర్లీ లాస్ట్ వన్ డే లార్డ్స్ చూసాం. మనం ఎప్పుడైతే బుమ్రా ఇంజరీతో ఆడలేదో మీ బౌలింగ్ ఏ మాత్రం పస లేకుండా అయిపోయింది. టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్గా కనిపించారు మన బౌలర్స్. 4 స్పైస్ బౌలర్స్ని ఆడిచ్చారు. ఆల్ 4 of them went for runs and all 4 of them looked clueless. ఎక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడం కానీ, ఏ రకంగా వాళ్ళని ఇంగ్లాండ్ రెచ్చిపోతున్న ఇంగ్లాండ్ ఓపెనర్స్ కానీ, జో రూట్ని కానీ, బట్లర్ని కానీ కంట్రోల్ చేసేట్టుగా కనబడలేదు. టోటల్గా క్లూలెస్గా, అయోమయంగా కనిపించారు. ఇది చాలా ప్రమాద సంకేతం. ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు అన్నట్టు సామెత తెలుగులో. అట్లా కుల్దీప్ యాదవ్ని ఎందుకు ఆడించట్లేదు మీరు? ఎందుకు తీసుకెళ్లారు అతన్ని? ఎందుకు కుల్దీప్ యాదవ్ మీద ఇప్పుడున్న టీమ్ మేనేజ్మెంట్ అంత పగ నాకు అర్థం కాదు. లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్లోనే మనం టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు 5 matches అతను పక్కన పెట్టారు. ఏంటంటే బ్యాటింగ్ స్ట్రెంత్ కావాలి. ఇక్కడ కూడా అతను ఎందుకు తీసుకెళ్లారు? డ్రింక్స్ మోడ్ అని తీసుకెళ్లారు. సో అతను ఒక్క మ్యాచ్లో కూడా ఆడించలేదు. మీకు లాస్ట్ 5 yearsలో హయ్యెస్ట్ వికెట్స్ తీసింది ఎవరు తెలుసు మనకు ఓడిఐస్లో? కుల్దీప్ యాదవ్ 86 వికెట్లని తీశాడు. నెక్స్ట్ కమ్స్ సిరాజ్, అతను 75-76 వికెట్లు తీశాడు. తర్వాత షమీ. సరే, షమీని ఇప్పుడు అతనికి ఇంజరీ కాదు, ఫిట్నెస్ ఫుల్లీ ఫిట్గా లేడు. షమీ మా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడన్నారు. సరే, మనం ఏం చేస్తాం? ఇంకేం చేయలేం. మన సెలెక్టర్స్ అగార్కర్ ముఖ్యంగా షమీని తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
సరే వీఆర్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ షమి. బట్ సిరాజ్ని ఎందుకు పక్కన పెట్టారు? సిరాజ్ నువ్వు వర్క్లోడ్ మేనేజ్మెంట్, సిరాజ్ ఎప్పుడైనా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అడిగాడా? అతను ఫార్చునేట్లీ ఈజ్ అ వెరీ ఫిట్ గాయ్. అన్ని ఫార్మాట్స్ ఆడతాడు అన్నిసార్లు. వరల్డ్ కప్లో కూడా T20 వరల్డ్ కప్లో కూడా మన ఏడాది అతన్ని హడావుడిగా ఒక మ్యాచ్ పిలిస్తే ఆ మ్యాచ్లో ఈ పిక్డ్ అప్ 3 వికెట్స్. సో సిరాజ్ లాంటి ఒక కమిటెడ్ సోల్జర్ మీకు ఎప్పుడు 100% ఇస్తాడు ఫీల్డ్లో. అలాంటి ప్లేయర్ని ఎందుకు మీరు హ్యాడ్ ఎ ప్రతి డీసెంట్ వన్డే వరల్డ్ కప్. అంటే ఇట్ వాజ్ థర్డ్ సీమర్. షమీ, బుమ్రా బౌల్డ్ ఎక్సీడింగ్లీ వెల్. వాళ్ళతో పాటు కీలకమైన వికెట్స్ విత్ ద న్యూ బాల్ ఇచ్చాడు 2023 వరల్డ్ కప్లో. సో సిరాజ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ ఇన్ ఎనీ కండిషన్స్. సో సిరాజ్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. కుల్దీప్ యాదవ్కి ఛాన్సే ఇవ్వట్లేదు. కుల్దీప్ యాదవ్ ఓకే, న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో కానీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో ఒకటే మ్యాచ్ ఆడాడు, సిరీస్ తీయలేదు. న్యూజిలాండ్ జరిగిన 3 మ్యాచ్ల్లో 3 వికెట్లు అనేది తీశాడు, ఎక్కువ వికెట్ తీయలేదు. సో ఒక చిన్న లీన్ ఫేజ్. అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ODI సిరీస్లో ఐ థింక్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ అతను 3 మ్యాచ్లో 9 వికెట్లు తీశాడు. దాంట్లో 4 వికెట్ హాల్స్ 2 ఉన్నాయి. 2 మ్యాచ్లో 4 వికెట్ల చొప్పున తీశాడు. అతను ఏం పాపం చేశాడు కుల్దీప్ యాదవ్? వై ఆర్ యూ కీపింగ్ హిమ్ అవుట్ ఆఫ్ దిస్ సైడ్? సరే అతనికి బ్రేక్ ఇద్దాం అనుకుంటే అసలు తీసుకెళ్ళకుండా ఇండియాలో ఉండి లెట్ హిమ్ వర్క్ ఆన్ హిస్ బౌలింగ్. అలాగా తీసుకెళ్ళి డ్రింక్స్ మోయించడం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమంటే మాకు బ్యాటింగ్ డెప్త్ కావాలి. బ్యాటింగ్ డెప్త్ మీకు లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ ఇచ్చాడా, ప్రిన్స్ యాదవ్ ఇచ్చాడా? ఎవరిచ్చారు మీకు బ్యాటింగ్ డెప్త్? ప్రసిద్ధ్ కృష్ణ ఇచ్చాడు? ఎవరిచ్చారు? మీ 4 పేస్ బౌలర్స్ బ్యాటింగ్ చేయరు కదా. మరి వై యూ హ్యావ్ నాట్ ప్లేడ్ కుల్దీప్? ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెథెల్ 5-6 ఓవర్లు వేశాడు. వెరీ వెరీ టైట్ ఓవర్స్ వేశాడు ఇన్ క్రూషియల్ ఫేజ్. 30th ఓవర్ తర్వాత ఒక పార్ట్ టైమర్ గాట్ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ గాట్ రీడ్ ఆఫ్ రోహిత్ శర్మ. సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ని ఆడించుంటే మీ పరిస్థితి వేరుగా ఉండేది. ఎందుకని అలాంటి చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు? కుల్దీప్ యాదవ్ మీద ఎందుకని కత్తి కట్టడం అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. కుల్దీప్ యాదవ్, సిరాజ్ షుడ్ బి ఇన్ ది స్కీమ్ ఆఫ్ థింగ్స్. అంటే వీళ్ళే మనకి గెలిపించేస్తారు వరల్డ్ కప్ అంటలేదు. అంటే మనకి నా బేసిక్ ఐడియా ఏంటంటే మీకు మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ బౌలర్స్ కావాలి. ఈ సిరీస్లో మనం ఒకటే మ్యాచ్ గెలిచాం ఫస్ట్ మ్యాచ్లో. కానీ ఆ మ్యాచ్లో 107 for 6 ఉన్నది ఇంగ్లాండ్ ఒక స్టేజ్లో. ఆ తర్వాత ఒక పెద్ద సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ రూట్ అండ్ లియామ్ డాసన్ చూసాం మనం. ఎందుకంటే అక్కడ మనకి వికెట్లు తీసే మిడిల్ ఓవర్స్లో మన వికెట్ తీసే బౌలర్స్ మన ఇద్దరు ఫింగర్ స్పిన్నర్స్ అక్షర్ కానీ వాషింగ్టన్ కానీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు తప్పితే వికెట్లు తీరు. మీకు కుల్దీప్ లాంటి బౌలర్ ఉండాలి. కుల్దీప్ కాకపోతే యూ గో ఫర్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడైతే ఫిట్గా లేడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ మీ వికెట్ టేకింగ్ బౌలర్స్ని తీసుకోండి. రిస్ట్ స్పిన్నర్స్ని తీసుకోండి. మోస్ట్లీ ఫింగర్ స్పిన్నర్స్తో ఒకప్పుడు ఫింగర్ స్పిన్నర్స్ వద్దని చెప్పి మనం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కొన్నేళ్ల పాటు ఫింగర్ స్పిన్నర్స్ని పక్కన పెట్టేసి మనం కుల్చా కాంబినేషన్ కుల్దీప్ చహల్తో రిస్ట్ స్పిన్నర్స్తో వెళ్ళాం. సో రిస్ట్ స్పిన్నర్స్ ఆర్ ఆల్వేస్ వికెట్ టేకింగ్. దే ఆల్వేస్ పోజ్ క్వశ్చన్స్. దే టేక్ ద పిచ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎలాంటి పిచ్ మీదైనా వాళ్ళు బెటర్గా బౌలింగ్ వేస్తారు. సరే వీళ్ళిద్దరు కాదు. రవి బిష్ణోయ్ ఐ డోంట్ వాంట్ హిమ్ బికాజ్ హీఈస్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. యశ్రాజ్ పుంజాని 20 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు. హీ హాజ్ నాట్ ప్లేడ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్కి. ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఓన్లీ T20s ఆడాడు, లోకల్ లీగ్స్ ఆడాడు, కర్ణాటక లీగ్స్ అండ్ IPLలో హీ వాజ్ క్వైట్ ఇంప్రెసివ్ ప్లేయింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో అలాంటి హీస్ టాల్, 6 feet 5 inches టాల్ ఉన్నాడు. అతన్ని మీరు ఆడించాడు. అతన్ని మీరు లూప్లో పెట్టుకోండి. 20-year-old సర్ప్రైజ్ ప్యాకెట్. అతను ఎవరు పెద్దగా చూడలేదు. అలాంటి బౌలర్ని మనం ఆడిస్తే సౌత్ ఆఫ్రికాలో బౌన్సీ ట్రాక్స్ మీద బాగుంటుంది. సో నేను అనేది కుల్దీప్నో వరుణ్నో పక్కన పెట్టమని కాదు. సో వీళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఐ నీడ్ వికెట్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. వన్డేల్లో ఎందుకు కొట్టారు అన్ని రన్స్ లాస్ట్లో బట్లర్, రూట్? బికాస్ వికెట్స్ పడలేదు కాబట్టి దే హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్. సో వాళ్ళు రెచ్చిపోయి ఆడి పెద్ద స్కోర్ 387 చేశారు. సో మనకి వికెట్ టేకింగ్ బౌలర్స్ కావాలి. కేవలం మనకు అంత ఆల్రౌండర్స్ కావాలి, ఆల్రౌండర్స్ ఉంటే సరిపోతారు అనుకుంటే కాదు. బుమ్రా లేకపోతే మీ బౌలింగ్ అటాక్ చాలా. బుమ్రా లేకపోతే మీకు సిరాజ్ ఉన్నారు. సిరాజ్ వికెట్స్ ఇస్తాడు. న్యూ బాల్తో ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో మీకు వికెట్ టేకింగ్ బౌలర్స్ లేకుండా మీరు ఏదో మేము అలా నడిపించేస్తాము, మాకు బ్యాటింగ్లో డెప్త్ పెట్టుకుని ఆ ఇన్సూరెన్స్తో మ్యాచ్లు గెలిచేస్తామంటే అన్నిసార్లు కాదు. మనం ఎప్పుడు చెప్తాం కదా, బౌలర్స్ విన్ యూ ఛాంపియన్షిప్స్, బ్యాట్స్మెన్ క్యాన్ విన్ యూ మ్యాచెస్, బట్ బౌలర్స్ ఎప్పుడు కూడా మీకు టోర్నమెంట్లు గెలిపిస్తారు. అందుకని
ఐ థింక్ బౌలింగ్లో కాస్త వికెట్ టేకింగ్ బౌలర్స్ మీద శ్రద్ధ పెట్టాలి. ప్రసిద్ధ్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ హిమ్ ఇన్ ద వరల్డ్ కప్. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ పేస్ ఉంది, హైట్ ఉంది, 148 ఆ రేంజ్లో కూడా బౌలింగ్ వేస్తాడు. కొన్ని ఓవర్లు బాగా వేస్తాడు, కొన్ని ఓవర్లు బాగా వేయడు, కొన్ని మ్యాచ్లో బాగా వేస్తాడు, కొన్ని మ్యాచ్లో బాగా వేయడు. బ్లో కోల్డ్ ఇలాంటి బౌలర్ వద్దు మనకి. కన్సిస్టెంట్గా వేసేవాళ్ళు కావాలి. ప్రసిద్ధ్ కృష్ణ, యూ టేక్ హిమ్ అవుట్ అండ్ బ్రింగ్ ఇన్ సిరాజ్. హర్షిత్ రాణా ఉంటాడు, ప్రసిద్ధ్ కృష్ణ, గున్నూర్ బ్రాడ్ బికాస్ ఆఫ్ దిస్ హైట్ అండ్ పేస్ అతను ఉండాలి. బుమ్రా ఉంటాడు, అఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా. మనం ఇలాంటి లైనప్తో మనం వెళ్తే బాగుంటుంది. హర్షదీప్ కూడా ఒక మ్యాచ్లో ఆడతాడు, ఒక మ్యాచ్లో ఆడతాడు, ఇన్కన్సిస్టెంట్. బట్ బికాస్ హీ ప్రొవైడ్స్ దట్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కాబట్టి వీళ్ళని మీరు లూప్లో పెట్టుకొని, ఇలాంటి బౌలర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని యూ గో టు ద వరల్డ్ కప్. అంతేగా తప్ప మీరు ఈ ప్రసిద్ధ్ కృష్ణలు వీళ్ళని నమ్ముకుంటే అయ్యే పని కాదు. చాలా కష్టం, చాలా చాలా కష్టం. మీకు స్పిన్నర్స్లో డెఫినెట్లీ ఐడెంటిఫై బెటర్ స్పిన్నర్స్. ఇంకా నేను బ్యాటింగ్ విషయంలో కూడా కొంత చెప్పదలుచుకున్నాను. అందరికి నచ్చకపోవచ్చు. శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఉండాలి. శ్రేయస్ అయ్యర్ని ఎందుకు వద్దంటున్నాను? శ్రేయస్ అయ్యర్ ఇస్ బ్యాటింగ్ వెల్. ఎందుకు వద్దంటున్నానంటే శ్రేయస్ అయ్యర్ ఒక ఆప్షన్గా పెట్టుకోండి. ఈ నీడ్ సంబడీ హూ కెన్ బ్యాట్, హూ కెన్ బౌల్. మీకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, రాహుల్ కీపర్ అనుకోండి, వీళ్ళెవ్వరూ బౌలింగ్ చేయరు. అంటే మీ 5 శ్రేయస్ అయ్యర్ ఉంటే శ్రేయస్ అయ్యర్, మీ 5 మిగతా 6 మీరు బౌలర్స్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. 5 బౌలర్స్ ప్లస్ ఒక పార్ట్ టైం శివం దుబే లాంటి వాళ్ళని పెట్టుకోవాలి. ఎందుకు అవసరం అట్లా? ఈ 5 ఒకరైనా బౌలింగ్ వేసేట్టు ఉంటే సంబడి లైక్ రియాన్ పరాగ్, లేకపోతే ఇంకొకరు నితీష్ రెడ్డి, వీళ్ళని మీరు లైనప్లో పెట్టుకుంటే 2 రకాలుగా మనకి బెనిఫిట్ అవుతుంది. అదేంటంటే ఒకటి, మనకి టాప్ ఆర్డర్ చాలా సాలిడ్ టాప్ ఆర్డర్ ఉంది మనకి. గిల్, రోహిత్ అండ్ విరాట్, వీళ్ళు దాదాపు 30 ఓవర్లు ఆడితే ఆ తర్వాత 20 ఓవర్స్లో మీరు బీస్ట్ మోడ్కి వెళ్ళాలి, ఈ T20 మోడ్కి వెళ్ళాలి. ఆ T20 మోడ్లో మీరు యూ హ్యావ్ టు టేక్ ది అటాక్ టు ద అపోజిషన్. మీరు 6లు కొట్టాలి, 6 హీటింగ్ ఎబిలిటీ ఉండాలి. మీరు యూ షుడ్ బి ఏబుల్ టు క్లియర్ ద బౌండరీ ఎట్ విల్. మీకు అలాంటి ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ కావాలి. T20 మోడ్లో ఆడగలిగే వాళ్ళు కావాలంటే నాట్ దట్ శ్రేయస్ అయ్యర్ కెనాట్ ప్లే లైక్ దట్ రోల్, బట్ పవర్ హీటింగ్ చేసేవాళ్ళు కావాలి. సో అందుకని నితీష్ రెడ్డి, సూర్యాన్ష్ షెడ్గే, నేనంటూ రియాన్ పరాగ్, వాళ్ళు ఎవరంటే హూ కెన్ గివ్ యూ దట్ 6th బౌలింగ్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. ఐ డోంట్ వాంట్ శివం దుబే ఇన్ ది స్కీమ్ ఆఫ్ థింగ్స్. శివం దుబే వన్డేస్లో అస్సలు పనికిరాడు. అందులో సౌత్ ఆఫ్రికాలో జరిగే టోర్నమెంట్లో స్పిన్నర్స్ పెద్ద రోల్ ఉండదు. సో శివం దుబేని కంప్లీట్గా పక్కన పెట్టేసి మీరు వేరే ఆల్రౌండర్స్ ఎవరు ఉంటే వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఐ డోంట్ వాంట్ శివం దుబే ఇన్ ఫర్ ది వరల్డ్ కప్, వరల్డ్ కప్. సో మనం కొన్ని మార్పులు చేసుకోవాలి. లోయర్ ఆర్డర్లో మీరు ఖచ్చితంగా T20 కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కావాలి, అలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కాబట్టి చెప్తాను. హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా మరొక ఇద్దరు కావాలి. హర్షిత్ రాణా యూ కెన్ హ్యావ్ హిమ్ ఎట్ నెంబర్ 8. బట్ స్టిల్ ఐ థింక్ బౌండరీలు కొట్టేవాళ్ళు, 6లు కొట్టేవాళ్ళు మీకు డౌన్ ద లైన్ కావాలి. క్విక్గా రన్స్ చేయగలిగే వాళ్ళు, T20 కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేయగలిగే వాళ్ళు మీరు బ్యాక్ ఎండ్లో పెట్టుకునే అవకాశం ఉంటే బాగుంటుంది. ఇక రోహిత్ శర్మ గురించి అంటారా? రోహిత్ శర్మకి ఎప్పుడు ఉంటేనే ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉండాలి అని అనట్లేదు. ఎవరికి ఇండియాలో పర్మనెంట్ ప్లేస్ ఉండదు. విరాట్ కోహ్లీ అని, రోహిత్ శర్మ అని, ఇండియన్ టీంలో అందరూ కూడా మీరు వచ్చిపోయే అతిథులే. ఏంటంటే అతను పర్ఫామ్ చేస్తూ ఉంటే ఈ కెన్ కీప్ ప్లేయర్స్ లైక్ జైస్వాల్ అవే ఫ్రమ్ ద టీమ్. జైస్వాల్ కానీ మరి ఎవరెవరు కానీ వై నాట్ వైభవ్ సూర్యవంశీ క్లిక్స్ ఇన్ జింబాబ్వే, అతను వన్డేల్లో కూడా మనం ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే హీ విల్ గివ్ దట్ ఇంపాక్ట్, టెరిఫిక్ ఇంపాక్ట్ ఇచ్చే ప్లేయర్. సో మనం ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీళ్ళే ఉండాలి, వీళ్ళతోనే వెళ్ళాలి మనం అని అంటలేదు. ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకోవాలి. బట్ యువరాజ్ సింగ్ కూడా చెప్పినట్టుగా మీరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఇవ్వండి. వాళ్ళు మీరు ఆడిస్తున్నప్పుడు వాళ్ళని మీరు బైలాటరల్స్లో ఆడిస్తున్నారు, వరల్డ్ కప్ దగ్గరలో ఉంది, ఆడిస్తున్నప్పుడు మీరు ఆ సెక్యూరిటీ ఇవ్వండి. ఓకే, మిమ్మల్ని మేము తీసుకెళ్తాము వరల్డ్ కప్ మీరు ఉంటారని సెక్యూరిటీ ఇవ్వండి. అయితే నువ్వే కదా పేర్లు చెప్పావని, ఈ పేర్లన్నీ మీరు కన్సిడరేషన్లో లూప్లో పెట్టుకోండి, మీరు రాడార్లో పెట్టుకోండి. అంతే తప్ప వీళ్ళని తీసుకొచ్చి ఆడించేయాలని కాదు. వీళ్ళు కూడా ఉండాలి. జైస్వాల్ ఉండాలి, ఈవెన్ అభిషేక్ శర్మ ఉండాలి. వీళ్ళందరినీ కూడా మీరు
దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళని వాచ్ చేస్తూ ఉండండి. అంతేగాని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టీంలో ఈ 15 లేదా ఒక 20 ప్లేయర్స్కి మీరు పక్కా అష్యూరెన్స్ ఇవ్వండి దట్ యూఆర్ ప్లేయింగ్ ది వరల్డ్ కప్ అని చెప్పి. అలా ఇవ్వకుండా మీరు సీనియర్స్ని విరాట్ కోహ్లీకి, రోహిత్కి ప్రాపర్ అష్యూరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. వాళ్ళ చెవిలో నీకు ఇదే లాస్ట్ సిరీస్ కావచ్చు అని అన్నారు అనుకోండి, దే కెనాట్ పర్ఫామ్ బెటర్. అలాంటప్పుడు కంప్లీట్గా పక్కన పెట్టండి. ఆడిస్తున్నప్పుడు గివ్ దమ్ అన్ అష్యూరెన్స్. సో ఈ రకంగా ఈ రోడ్ మ్యాప్తో మనం ముందుకెళ్తే వన్డే వరల్డ్ కప్ విషయంలో కొన్ని మార్పులు, ట్వీక్స్ చేసుకోవాలి. తర్వాత శుభ్మన్ గిల్ ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఇంజరీస్ ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల మేము ఒక మ్యాచ్లో 2-3 ప్లేయర్స్ ఇంజరీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్లేయర్ 80% ఫిట్గా ఉంటే అతను వెంటనే సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పంపించాను. మనం 2023 వరల్డ్ కప్ కానీ 2024 వరల్డ్ కప్ కానీ అప్పుడు రాహుల్ ద్రావిడ్ వాజ్ దేర్ యాజ్ కోచ్ బికాస్ హీ ఆల్సో వర్క్డ్ ఇన్ ఎన్సీ. అతను చేసింది ఏంటంటే కరెక్ట్గా రెడీ పెట్టాడు. బుమ్రాన్ కానీ హార్దిక్ పాండ్యా రెడీ పెట్టాడు. హార్దిక్ పాండ్యా మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యాడు, తర్వాత ఎవరు ఏం చేయలేరు. బట్ వాళ్ళని మనకు కావాల్సిన మెయిన్ ప్లేయర్స్ బుమ్రా, హార్దిక్ లాంటి ఇంజరీ ప్రోన్ ప్లేయర్స్ని వాళ్ళని ఆ వరల్డ్ కప్స్కి రెడీగా ఉంచడంలో హీ వాజ్ 100% సక్సెస్ అయ్యాడు. అలాగా మనం వాళ్ళకి ఇంజరీస్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి ఫీల్డింగ్ అనదర్ ఆస్పెక్ట్, మోస్ట్ నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్. ఫీల్డింగ్ విషయంలో కూడా మనం శ్రద్ధ పెట్టాలి. ఇవన్నీ లేకుండా మేము వరల్డ్ కప్ గెలుస్తాము, మాకు కోహ్లీ ఉన్నాడు, గిల్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు అంటే కాదు. వీ కెనాట్ విన్. మీరు స్మాల్ థింగ్స్ లైక్ ఫీల్డింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, బట్ ఫీల్డింగ్లో మీకు ఫోకస్ చాలా తగ్గింది. ఫీల్డింగ్ విషయంలో చాలా ఫోకస్ పెట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప మీరు లాస్ట్ టైం వెళ్ళినట్టు ఫైనల్ కూడా వెళ్ళరు. అందుకని చాలా మార్పులు చేసుకోవాలి. బయలేటరల్స్ ఓడిపోతున్నాయి, బయలేటరల్సే కదా, ఇంకా 1 year ఉంది కదా అని కాదు. ఇది ఒక చాలా ఇండికేషన్స్. ఇక్కడి నుంచి మీరు లెసన్స్ నేర్చుకోకపోతే యూ హ్యావ్ టు పే హెవీ ప్రైస్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.